హాయ్. సో దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అనండి. మైక్ వినిపిస్తుంది కొంచెం వాల్యూమ్. యా. సో కిషోర్ గారు, అంటే ఇప్పుడు ఇందాక విఎన్ ఆదిత్య గారు మెన్షన్ చేసినట్టు మీరు క్రాఫ్ట్స్ బాగా నేర్చుకొని అండ్ దీనిపైన కొంచెం అవగాహన పెంచుకొని సినిమాలు తీస్తున్నారని చెప్పారు కదా. సో అంటే ఎందుకని కొత్త వాళ్ళతోనే వెళ్ళాలి అనే థాట్ ఏంటి? అంటే వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఆర్ ఎల్స్ కొత్త వాళ్ళతోటే వెళ్ళడానికి రీజన్ ఏంటి? లైక్ కొంచెం నోటెడ్ వాళ్ళతో వెళ్తే యూ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ సమ్ బిజినెస్ ఆర్ సంథింగ్ ఉంటుంది కదా, ఎందుకని మీరు కొత్త వాళ్ళతోనే వెళ్తున్నారు? నేను క్రాఫ్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ నేర్చుకున్నాను, దాని మీద హోల్డ్ ఉంది. కానీ నేను కూడా సినిమా ప్రొడక్షన్లో కొత్తే. సో కొత్త వాళ్ళని కనుక కొత్త వాళ్ళని నేను కూడా ఎంకరేజ్ చేద్దామని కొత్త వాళ్ళతో చేశాను. ఇంకా నెక్స్ట్ స్క్రిప్ట్స్ కూడా కొత్త కొత్త వాళ్ళతోనే చేద్దామని వింటున్నట్టు ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. అంటే స్క్రిప్ట్ బట్టి అది కొత్త వాళ్ళతోనా ఎవరితోనా, స్క్రిప్ట్ బాగుంటే డెఫినెట్గా కొత్త వాళ్ళతో అయినా చేయొచ్చు. కొన్ని డిపార్ట్మెంట్స్ డెఫినెట్గా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే హెల్ప్ అవుతుంది. అదర్వైజ్ కొత్త వాళ్ళతో చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. ఐ మీన్ యాటిట్యూడ్ ఇస్ మెయిన్ థింగ్, దట్ ఈస్ మోర్ దాన్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఐ థింక్. బాలు గారు హాయ్. అంటే ఇప్పుడు రోహిత్ గారు మెన్షన్ చేసినట్టు ఆయనకన్నా చాలా ఇంట్రోవర్ట్ అని చెప్పారు. సో ఆల్రెడీ మీరు సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చారని చెప్తున్నారు. సో వాట్ ఇన్పుట్స్, అంటే మీరు ఈ సినిమా పరంగా ఫస్ట్ డెబ్యూ కదా మీకు ఇది, సో ఎలాంటి ఇన్పుట్స్ మీరు ఈ స్క్రిప్ట్లో పెట్టారు అండ్ ఎలా చేశారని మీరు ఫీల్ అవుతున్నారు ఈ ఫస్ట్ ఫిలిం? యాక్చువల్గా ఇది చాలా నేచురల్గా ఉండే సబ్జెక్ట్ అనమాట, అంటే చాలా సటిల్గా ఉంటుంది. సో యాక్టర్ అనేవాడు, అదే మెయిన్ ఈ సినిమాలో హీరో చేసినట్టు వాడు సటిల్గానే పోవాలన్నమాట. సో ఎక్కడ ఓవర్ ప్లే చేయకూడదు ఎమోషన్స్, అట్టని కొన్ని చోట్ల అండర్ ప్లే చేయాలి కానీ కంప్లీట్ అండర్ ప్లే కూడా చేయకూడదు. సో ఆ బ్యాలెన్స్ కొత్తోడిగా, అదే రోహిత్ అని చెప్పినట్టు ఈ రోల్గా నువ్వు క్యారీ ఆన్ చేస్తే నువ్వు ఏ కైండ్ ఆఫ్ సినిమా అయినా చేయొచ్చు అన్నాడు. సో వన్ ఆఫ్ ద మోటివేటింగ్ ఫ్యాక్ట్ అంటే నాకు ఈ సినిమా చేయడానికే లైక్ ద క్యారెక్టర్, ఇట్స్ నాట్ అంత ఈజీ క్యారెక్టర్ కాదు. సో ఇట్ హ్యాస్ డిఫరెంట్ షేడ్స్ అనమాట. సో ఇన్పుట్స్ అంటే డెఫినెట్గా స్క్రిప్ట్ చదివినప్పుడు రోహిత్ అన్న కొద్దిగా చెప్పాడు క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని. ఇంకా మా గురుగారు సత్యానంద్ గారి గురించి తెలిసిందే. నేను ఒక ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు నేను ఇంట్రోవర్ట్ సార్, నాకు చాలా సిగ్గు సార్ అంటే, అదేం పర్లేదు నువ్వు ఇన్స్టిట్యూట్ రమ్మన్నారు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళాక సార్ చాలా బాగా లైక్ మాకు డైలాగ్స్ 4 pages డైలాగ్స్ ఇచ్చేవారు అనమాట. సో అవి పెద్ద టైం కూడా ఉండేది కాదు, వెంటనే చేసేవాళ్ళు. అలా చేసే కలికి అలవాటు అయిపోయింది, ఈజీ అనిపించేసింది. అండ్ రోహిత్ గారు ఏంటి మీ ఇద్దరు అంత బాండింగ్, చాలా చాలా మాట్లాడుతున్నారు రోహిత్ గారు. ఇప్పుడు ఆయన సినిమా పెట్టుకొని కూడా ఇంత బిజీలో మీ దగ్గరికి వచ్చి ప్రమోషన్కి నాకు అన్న అవుతాడండి. మా మదరు రోహిత్ గారు మదర్ ఓన్ సిస్టర్స్. ఓ నైస్ నైస్ నైస్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ సరే, అంటే ఫస్ట్ సినిమా తీసేది ఎవరైనా లవ్ స్టోరీస్ లేదంటే ఫ్యామిలీ ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది, లేకపోతే కమర్షియల్గా రావడానికి ట్రై చేస్తారు. బట్ సినిమా చూస్తే ఏదో మెసేజ్ ఓరియంటెడ్ అండ్ చాలా లో కాస్ట్ తోటి ఒక మెసేజ్లా అనిపిస్తుంది. సో మీరు మీ దగ్గరకు వచ్చిందా స్క్రిప్ట్, లేకపోతే ఏంటి అసలు? అదే వచ్చిన అవకాశం అండి. సో నాకు వచ్చిన అవకాశం ఇది. సో నేను ఆడిషన్స్కి అప్పుడే ఇంకా వెళ్దామని అనుకున్న టైంకి ట్రై చేస్తున్నా ఆడిషన్స్ ఎక్కడైనా ఉంటుందని. అప్పుడే నాకు ఈ సినిమా రైటర్ నుంచి ఫోన్ వచ్చింది, ఇలా ఫొటోస్ పంపించమన్నారు. సో ఫొటోస్ పంపించి ఆఫీస్కి రమ్మన్నారు. ఆఫీస్కి వచ్చాక నన్ను షినోవాన్ పెట్టి ఒక సీన్ ఆడిషన్ చేశారు. సో బాగుంది, మిమ్మల్ని క్యాస్ట్ చేస్తున్నాం అన్నారు. సో అలా అండి. సో వచ్చిన అవకాశం ఇది, ఇలా అలా అని ఏం లేదు, వచ్చిన అవకాశం. రోహిత్ గారి ఇన్పుట్ ఏమైనా ఉందా? అంటే స్టోరీ మొత్తం లేకపోతే స్టోరీ విన్న తర్వాత రోహిత్ అని చెప్పా, అన్న ఇలా మూవీలో సెలెక్ట్ అయ్యాను అంటే, సరేరా రమ్మను డైరెక్టర్ గారిని, నేను వింటాను స్టోరీ అని చెప్పాడు. సో విన్నారు, తర్వాత స్క్రిప్ట్ కూడా అంతా చదివారు. అప్పుడు చదివే చెప్పారు, ఈ సినిమా రిజల్ట్ ఏందో నువ్వు వదిలేయి, కానీ ఒక ఆర్టిస్ట్గా నీకు మంచి రెస్పెక్ట్ వస్తుంది ఈ సినిమాతో అన్నారండి. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా కొంచెం యూనిక్గా ఉంటాయి, బట్ అది ఎంతవరకు మీ మీద ఇన్ఫ్లుయెన్స్? లేదు, యాక్చువల్గా నాకు ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ అన్న, యాక్షన్ అన్న, ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్. యూనిక్ సబ్జెక్ట్స్ మరీ స్క్రిప్ట్ బాగుంటేనే చేస్తానండి. సో అది. థ్యాంక్ యూ సార్. నమస్తే మ్యూజిక్ డైరెక్టర్ సార్. స్క్రిప్ట్ ఒక ఎత్తు అయితే మ్యూజిక్ 50% స్కోర్ చేస్తుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ మ్యూజిక్తోనే థియేటర్స్ రావాలా వద్దా అన్నది ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంటుంది. సో ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు ఈ సినిమాకి మీరు? వీ గేవ్ అవర్ బెస్ట్ సార్, ఇంకా అందుకని ఏం చెప్పాలండి. మ్యాక్సిమం వీ గివ్ అవర్ బెస్ట్. సో వీ ఫీల్ మా 100% అయితే ఇచ్చాం. అంటే కొత్త ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు,
సో ఇవి చేయటం అనేది ఒక సాహసం. వాళ్ళకి తగ్గట్టుగా తీసుకో మ్యూజిక్ కంపోజ్ చేసి వాళ్ళకి నచ్చే విధంగా చేయటం అనేది, అది ఎంత రిస్క్ తీసుకుని చేశారు అసలు మీ ప్రాక్టీస్ ఎట్లా? మాకు యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ వర్ లైక్ వెరీ సపోర్టివ్. అంటే డైరెక్టర్ గారుతో పాటు ప్రొడ్యూసర్స్ కూడా వచ్చి దే వర్ ఆల్వేస్ దేర్, దే వర్ ఆల్వేస్ గైడింగ్ అస్. అది కాకుండా మేము చేసిన పనికి వీ ఆల్సో హ్యాడ్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ వండర్ఫుల్ పీపుల్. ఇప్పుడు మన చంద్రబోస్ గారు కానీ, కాసర్ల శ్యామ్ గారు కానీ, రామ్ జోగయ్య శాస్త్రి గారు కానీ, ఆల్ ద వండర్ఫుల్ సింగర్స్. సో మేము చేసిన దానికి ఇంకా వాళ్ళు చాలా యాడ్ చేశారు. అండ్ వీవ్ డెఫినెట్లీ పుట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. సో ఈ సీన్స్ అవి చూస్తుంటే ఒక క్లాసికల్ టచ్ ఎక్కువ కనిపిస్తుంది ఈ సీనరీస్ అవి చూస్తుంటే. హీఈస్ ద మోర్ క్లాసికల్ గై. ఓకే, అదేమన్నా సాంగ్ ఏమైనా ఉంది అట్లాంటి సాంగ్ ఏమన్నా సినిమాలో అంటే క్లాసికల్గా ఉండేది వచ్చింది సాంగ్? అంటే డైరెక్ట్ క్లాసికల్ అయితే ఏం లేదు, బట్ వీ డిడ్ యూజ్ ఇండియన్ క్లాసికల్ యాజ్ ఫౌండేషన్. ఓకే, హీరో గారికి హలో సార్. ఇప్పుడున్న కమర్షియల్ మార్కెట్లో మాస్ ఎలిమెంట్స్, ఫైట్స్ ఎరగదీసే విధంగా ఉంటేనే సినిమాలు ఆడుతున్నాయని మార్కెట్లో ట్రెండ్ నడుస్తుంది. అది నిజమే సార్. సో ఇప్పుడు ఈ సీనరీస్, ఈ స్టిల్స్ ఇవి చూస్తుంటే ఒక క్లాసికల్ టచ్గా ఒక సైలెంట్ వేలో వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే అట్మాస్ఫియర్. ఈ ప్రిపరేషన్, ఈ క్యారెక్టర్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు? ఎట్లా మీ ట్రైనింగ్ అనేది షూటింగ్లో? అదే నేను ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యాక 20 days ముందు నేను ఆన్ బోర్డ్ అయ్యాను ఈ సినిమాకి. సో నాకు తక్కువ టైమే ఉంది, కానీ మా డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్ కానీ, తను నాతో వర్క్ చేసిన విధానం, సో నాకు అంత కష్టం అనిపించలేదు. సో ఈజీగా అనిపించిందండి. అంటే మా డైరెక్టర్ గారు షార్ట్ టైం అయినా కానీ తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అంత బాగుంది. సో ఎక్కువగా రిస్క్ తీసుకునే షార్ట్స్ ఏమైనా ఉన్నాయా సీన్ వైజ్గా? అంటే బేసిక్గా ఇందులో ఫైట్స్ ఏమి ఉండవండి. సో రిస్క్ తీసుకున్న డైలాగ్ వెర్షన్లో కానీ ఎక్స్ప్రెషన్స్ రిస్క్ కాదు, అదే చెప్తున్నా కదా. దీంట్లో ఏంటంటే నేను ఎక్కడ జాగ్రత్త పడాల్సి వచ్చిందంటే ఓవర్ బోర్డ్ అవ్వకూడదు ఏ సీను, అలానే మరీ అండర్ ప్లే చేయకూడదు, ఆ బ్యాలెన్స్తో చేయాలన్నమాట. సో అది కొద్దిగా ఛాలెంజింగ్ అనిపించింది. బట్ ఫస్ట్ 2 days బాగా అనిపించింది ఛాలెంజింగ్గా, తర్వాత అలవాటు అయిపోయిందండి. ఓకే, హీరోయిన్ గారికి మేడం నమస్తే. నమస్తే. సో ఈ సినిమాకి మీరు ట్యాకిల్ చేయడానికి క్యారెక్టర్ ఎలా అనిపించింది? నాకు తెలుగు రాదు, ఐఎమ్ స్టిల్ క్యారెక్టర్ ఫీలింగ్ character. Okay. My character is very sweet. Like she follows her heart. She runs away from her home. It's a very sweet, simple character. She's following her mother's dream. Like she's fulfilling her mother's dream. So it is about that. I think you should just watch it and then you'll know. Okay. Thank you. Producer గారికి ఫైనల్ సార్. సినిమా అనేది ఒకప్పుడు యజ్ఞం చెప్పేవాళ్ళు, ఇప్పుడు సినిమా తీయటం అనేది ఒక ఎత్తు. డబ్బు ఉన్నా, ఏ పరపతులు ఉన్నా, ఏమున్నా సాహసమే. సో సినిమా తీయటం ఒక వరం. సో ఆ సాహసానికి మీరు వంచి సినిమా తీశారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో సబ్జెక్ట్లో మీకు ఏం బాగా నచ్చింది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ ఆడియన్గా? సో బేసికలీ ఈ కథలో జనరల్గా ఫస్ట్ మేము విన్నప్పుడు ఓకే అని అనుకుంది ఏంటంటే, మనం ఒక జర్నీ జరుగుతున్నప్పుడు మన జర్నీలో ఒక మనిషి అంటే ఏ పర్టికులర్ సినారియో తీసుకున్నా కూడా వస్తారు, వాళ్ళ పాత్ర చేసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ పని చేయటం ఇంపార్టెంట్, బట్ అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. మన లైఫ్లోకి వచ్చి వాళ్ళ యాక్టివిటీ చేసుకున్నా కూడా అది మనకి చాలా హెల్ప్ అవుతుంది అనేది ఒక మంచి పాయింట్ నచ్చింది. అలాగే మేము డిస్కషన్స్లో వాటిలన్నింటిలో వెళ్ళిన తర్వాత కూడా జనరల్గా ఇది ఒక పేరెంట్లెస్ కిడ్ కథ కూడా ఉంటుందండి లైన్ కూడా. సో జనరల్గా పేరెంట్లెస్ కిడ్స్ ఎప్పుడన్నా కూడా ఎవరిని వస్తే వాళ్ళని దత్తత తీసుకోవడం, జాలితో జరగటము లేకపోతే దయతో జరగడం జరుగుతుంది. కానీ ఆ పాప జనరల్గా వాళ్ళ పేరెంట్స్ని ఎంచుకోవటం అనేది జనరల్గా ఎక్కడ వినము, జనరల్గా చూడం. సో అది కూడా ఒక అండర్లైన్ ఒకటి తీసుకొద్దాము అనేది అది ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఒకటి ఉందన్నమాట. సో ఈ 2 పాయింట్స్ మీద కొంచెం ఇష్టపడి మేము సబ్జెక్ట్ చేద్దాము అని అనుకొని దిగింది అనమాట బేసిక్గా. థ్యాంక్ యూ. బాలు గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. బాగున్నాయి, పోస్టర్స్ బాగున్నాయి, అండ్ టీజర్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. అంటే చాలా ఇంట్రోవర్ట్ అయిన మీకు సో యాక్టింగ్లోకి దిగాలన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? సో బేసిక్గా
అంటే సినిమా అంటేనే కొంచెం అందరి ముందు యాక్ట్ చేయటం, అవును. సిగ్గు వదిలేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవును. సో అలాంటిది మీకు ఇది ఎలా వచ్చింది? బేసిక్గా నాకు సినిమాలు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అండి. బట్ నా పర్సనల్ ఏంటంటే నేను చాలా ఇంట్రోవర్ట్ అనమాట. అంటే అసలు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో మాట్లాడమే గగనం నేను. సో అంత ఇంట్రోవర్ట్ అనమాట. కానీ ఇంట్రెస్ట్ బాగుండేది. సో 2 ఉండేదన్నమాట నాకు. ఎయిదర్ మూవీస్కైనా రావాలి లేదా హిమాలయాస్కైనా వెళ్ళిపోవాలని. సో ఇంకా అది వద్దని చెప్పి ఇలా వచ్చాను. సో అదే నేను ఫస్ట్ సత్యానంద్ గారు కలిసినప్పుడు ఇదే చెప్పాను, సార్ నేను అసలు చాలా ఇంట్రోవర్ట్ని, అసలు మాట్లాడలేను సార్. దగ్గర 3 గంటలు కూర్చున్నా, నోరు ఎత్తలేను నేను. సార్ అన్నాడు, అదేం బాబు, అసలు యాక్టర్ అంటే ఎలా ఉండాలి, బయట చూసావు కదా, అసలు చూసి రమ్మంటే కాల్చి రావాలి, నువ్వేంది ఇలా ఉన్నావు అన్నారు. అదే సార్, అందుకే నాకేం అర్థం కావట్లేదు, బట్ ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే, సర్లే నువ్వు ఇన్స్టిట్యూట్కి రా అని చెప్పాడు. సో ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు సార్ అంటే ఎందుకో మరి ఆ కెమెరా చూసినప్పుడు నాలో ఆ ఇంట్రోవర్ట్ కనిపించడు అనమాట. అసలు అక్కడ బాలు ఉండడు కదా, క్యారెక్టర్ ఉంటుంది కదా, సో చేయొచ్చు. బాలు అనేటోడు చాలా ఇంట్రోవర్ట్, బట్ క్యారెక్టర్ అనేటోడు ఎలా ఉండాలో నేను అలానే ప్రవర్తించాలి. ఓకే, అంటే సత్యానంద్ గారు అంటే ఆయన చాలా గొప్ప. సో చాలామంది స్టార్స్ కూడా, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు కూడా ఆయన దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన్ని మీకు ఎవరు సజెస్ట్ చేశారు? మీ ఫ్యామిలీలో ఎవరైనా? ఫ్యామిలీలో కాదు, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో చూసాను అనమాట. ఇలా ఒక ఆర్టికల్ స్టార్ మేకర్ సత్యానంద్ గారు అని చూసి నేను కన్సల్ట్ అయ్యాను. సార్ ఫోటో పంపిమన్నారు, పంపించాను. తర్వాత పర్సనల్గా కలిసిన తర్వాత రమ్మన్నారు ఇన్స్టిట్యూట్కి. అంటే మీలో ఉన్న ఇంట్రోవర్ట్ని ఆయన మరి ఆ పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ఆయన నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిదండి. సో నా ఫస్ట్ స్టూడెంట్ పవన్ కళ్యాణ్, తను చాలా ఇంట్రోవర్ట్, కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. బట్ సినిమా అనేది డిఫరెంట్, నువ్వు ఫస్ట్ ఆ క్రాఫ్ట్ గురించి తెలుసుకో, ఆ తర్వాత అదే చూసుకుంటుంది అన్నారండి. థ్యాంక్ యూ. సత్య గారు డైరెక్టర్ గారు లేరండి, రాలేదా? ఓకే, ఎనీవేస్ బట్ ఒకసారి డైరెక్టర్ గారు రాలేదు, బట్ మీకే క్వశ్చన్ అనుకోండి. సో బేసికల్గా ఈ జానరా స్టోరీస్ ఆల్మోస్ట్ వచ్చాయి, లైక్ ఒక పాప ఉండడం, ఎవరెల్స్ ఆ పాపని అడాప్ట్ చేయడానికి వెళ్ళడం, మార్చడంలోనే. బట్ వాట్ ఈస్ ద న్యూ థింగ్? మీరు చూపించాలనుకున్న ఒక న్యూ థింగ్ ఏంటి? డెఫినెట్లీ మూవీ చూస్తే అర్థమవుతుంది, బట్ ఎందుకు రావాలి, జనాలు రావాలి అంటే ఆ పాయింట్ అనేది అర్థం అవ్వాలి కదా. యాక్చువల్గా మీరు టీజర్, ట్రైలర్ చూసి ఇది పాప కైండ్ ఆఫ్ మూవీ అనుకుంటున్నారు కానీ, బట్ యాక్చువల్ కోర్ ఆఫ్ దిస్ సినిమాకి పాపకు సంబంధం లేదండి. ఏంటంటే ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే ఎవ్రీ ఆర్డినరీ ఉమెన్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్ అనేది చెప్పడమే దీని మెయిన్ థింగ్. అది ఎక్కడ మీకు సినిమాలో కనిపిస్తుంది. సో హీరోయిన్ డాక్యుమెంటరీ చేసే దాని గురించి, అయితే లైక్ మనం ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్గా కానీ, డ్రైవర్స్గా కానీ, కండక్టర్స్ కానీ ఆడవాళ్ళని చూస్తున్నాం కదా, వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్ అని చెప్పడమే ఈ కథ లక్ష్యం. అందులో పాప వన్ ఆఫ్ దట్ లేడీ అనమాట, ఒక ఆర్ఫనేజ్లో ఉన్న పాప. సో ఇట్స్ నాట్ ఏ పాప స్టోరీ అని చెప్పండి, ఇట్స్ మోర్ లైక్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా అని చెప్పచ్చు. ఓకే డన్. షినోవర్ గారు, హాయ్, ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ హిందీ? Yeah. Yep. So you have done already an Hindi web series, right? Yes. So Telugu में ये पहला प्रोजेक्ट है आपका. हाँ. तो you can't understand the language, but आप जो रोल प्ले कर रहे हैं ना, उसमें बहुत सारे इमोशंस है. Yes. एंड मैं बोलूँगी आपके कैरेक्टर में बहुत भारी है. Yeah. या सो कैसे मैनेज किए आप? I had to speak all the dialogues in Telugu. तो जब मैं आई तो मैंने जब स्क्रिप्ट पढ़ा, मुझे लगा ओ माय गॉड, ये तो टंग ट्विस्टर्स जैसा है, मुझे नहीं पता मैं कैसे करूँगी. बट आई थिंक द डायरेक्टर रियली पुश्ड मी फॉर इट एंड ही वाज रियली लाइक you'll do it. So I think that really helped me. I don't know how it will come across or how, if people will really relate to it or like it, but I tried my best to speak Telugu in the whole film and do it with as much as emotions I could. So, Okay. yeah. So तेलुगु फिल्म इंडस्ट्री में दिस वाज योर डेब्यू. Yes. तो बिफोर कोई प्रोजेक्ट आप देखे तेलुगु में, कोई मूवीज? हाँ, मैंने बहुत सारी देखी है एक्चुअली. मेन तो मैंने KGF, बाहुबली, ऑल ऑफ दैट. डायरेक्ट तेलुगु में? डायरेक्ट तेलुगु में जी. दिस वाज नॉट डायरेक्ट तेलुगु. आप डायरेक्ट तेलुगु में कौन सा मूवी देखे? ओह नो, इन तेलुगु में ही मैंने देखा ये सब. ओह नाइस. हाँ ऑफ कोर्स, बिकॉज फिर मुझे कुछ तो समझ में आना चाहिए ना. मैं ऐसे
नहीं हो पाता मुझसे, तो फिर मैंने वो पूरी डायरेक्ट तेलुगु में ही देखी है. फिदा ऑल्सो इज़ तेलुगु ओनली, नो? हाँ, तो मैंने तेलुगु में ही देखा था, क्योंकि डायरेक्टर ने मुझे बोला था तुम्हें तेलुगु मूवीज़ देखनी चाहिए ताकि थोड़ा सा कुछ समझ में आए. तो ऐसा थोड़े थोड़े वर्ड्स मुझे समझ में आते हैं, जैसे కొంచెం కొంచెం, ज़्यादा नहीं आता है. కొంచెం కొంచెం ज़्यादा नहीं. Then all the best. Thank you so much. ముందుగా నేను ట్రైలర్ చూశాక నాకు ఏమర్థమైందంటే లొకేషన్స్ అనేవి చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారు, సాకేత్ గారు చాలా బాగున్నాయండి, సాంగ్స్ కూడా. అలాగే మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి హీరోయిన్ గారు. అలాగే బాలు గారు, మీకు నార్మల్గా అంటే ఫస్ట్ కాబట్టి ఏ హీరోనైనా ఇలా చేయాలండి అని ఏమన్నా చెప్పడం జరిగిందా డైరెక్టర్ గారు? లేదండి. ఓకే. అంటే నార్మల్గా ఇలాంటి సినిమాలు మన తెలుగులో తక్కువ వస్తాయి, సో అంత రెఫరెన్స్ దొరకలేదు. సో తను క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, క్యారెక్టర్ తగ్గట్టు బిహేవ్ చేయ బ్రో అన్నాడండి. ఓకే. హీరోయిన్ గారు ఇందాక చెప్పింది యువర్ హెయిర్ స్టైల్ అచ్చే, థ్యాంక్ యూ, లైక్ మ్యాగీ నూడిల్స్, సూపర్. థ్యాంక్ యూ. అలాగే సినిమాకి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. తమ్ముడు హీరో గారు, సార్ ఇప్పుడు నార్మల్గా బృందావనం అనే టైటిల్తో ఆల్రెడీ వచ్చిందనమాట ఎన్టీఆర్ గారి టీజర్. అదే టైటిల్తో రావడానికి కారణం ఏంటి? అది కూడా మళ్ళీ ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే అనమాట, ఈరోజే రావడానికి మళ్ళీ కారణం ఏంటి? సో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి నా హ్యాపీ బర్త్డే అండి, జన్మదిన శుభాకాంక్షలు. సో బృందావనం అనేది లైక్ ఫస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే ఉండిందండి. సో సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కూర్చొని ఏ టైటిల్ అయితే బెటర్ అంటే లిరిక్స్ రాసిన తర్వాత లిరిసిస్ట్ని అడదామంటే చంద్రబోస్ గారు సజెస్ట్ చేశారండి ఈ టైటిల్, ఒక బృందావనం అని. సో సినిమాకు తగ్గట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే, డైరెక్టర్ లేరు కాబట్టి ప్రొడ్యూసర్ గారికి ప్రశ్న. సునీత విలియమ్స్, మిథాలీ రాజ్ మధ్యలో మంచు లక్ష్మి గారిని పెట్టే అవసరం ఏమొచ్చింది? అది అంటే అంతకుముందు వేరే పేరు అనుకున్నారని తెలిసింది అందుకని. కరెక్ట్ సార్, యాక్చువల్గా వేరే పేరు ఉన్నింది, మేము షూట్ చేసినప్పుడు వేరే పేరు ఉన్నింది, అది చెప్పకూడదు ఇప్పుడు, బాగుండదు. సో బాగుండదు సార్. సో అదే ఆ వేరే పేరు తీసేయాలి అనే డెసిషన్ అయితే తీసుకున్నామండి. అప్పుడు ఇంకా మా ప్రస్తుతం మనకి వచ్చే నేమ్స్లో, పాపులర్ నేమ్స్లో మంచు లక్ష్మి గారిది పిక్ చేసుకుందాం అని చెప్పి మంచు లక్ష్మి గారిది పిక్ చేసామండి. మేడంకి ఇన్ఫార్మ్ చేసి పెట్టారా, చేయకుండా పెట్టారండి? యాక్చువల్లీ అది మాకు నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో శ్రీను పండ్రంకి అని ఉన్నాడు, తను ఆల్రెడీ వర్క్ కూడా చేశాడు మంచు లక్ష్మి గారితో. సో తను కూడా మాట్లాడుతూ ఉంటే పెట్టండి పర్లేదు, ఆవిడ పాజిటివ్గా తీసుకుంటారు, అలా ఏమి ఉండదు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటారని చెప్పి తను కూడా మాతో డిస్కషన్ అయ్యి దెన్ వీ టుక్ ఎ డెసిషన్ అనమాట. ఇన్ఫార్మ్ అంటే అలా పర్టికులర్గా ఏం చేయలేదండి, అంటే లైక్ ఎందుకంటే మాకు కొంచెం గుడ్ నేమ్సే పెట్టాలనుకున్నాం అనమాట. దట్స్ వేర్ వీ మేడ్, మాతో నేమ్ ప్రాస్ కలిసి రావాలని చెప్పేసి అది పెట్టాం. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ హీరో గారు. హలో అండి. ముందుగా మీరు ఫస్ట్ ఇంట్రోవర్ట్ అన్నారు కదా, అవును. ఆయన హీరోయిన్ గారికి తెలుగు రాదు, సో ఆన్ సెట్ ఎలా ఉంటుంది, ఆఫ్ సెట్ ఎలా ఉంటుంది, మీ ఇద్దరి మధ్యలో ర్యాప్? ఆ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడలేదండి. సో ఆ అమ్మాయికి అదే కంప్లైంట్, అసలు మాట్లాడడం డైరెక్టర్ చాలాసార్లు కంప్లైంట్ చేసింది, ఇది ఆ అమ్మాయి చెప్పడమే బెటర్. Oh, no, we did not talk much only. I think we just acted and we rehearsed the scenes. But personally, we didn't really have much equation. So it was, yeah. But he's introvert. It's tough to talk to him also. It's not easy. ఓకే, యాక్చువల్గా ఈ మూవీ ప్రోమో చూస్తుంటే ఏమనిపించింది అంటే ఒక మంచి గ్రీనరీ, ఇదంతా శతమానం భవతి మూవీ లాగా అనిపించింది. సో దానికి మన లింక్ అయ్యే అవకాశం ఉందా? ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సో శతమానం భవతి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, బట్ ద కోర్ థీమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది. ఓకే అండి, మూవీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా కొన్ని ఎమోషన్స్ అయితే బాగుంటాయండి సినిమాలో, ఖచ్చితంగా బాగుంటాయి. అంటే ఎస్పెషల్లీ విమెన్ బాగా ఇష్టపడతారు సినిమా అని మేము హోప్ చేస్తున్నాం అనమాట, అండ్ ఫ్యామిలీస్. బాలు గారు,
ఒక బృందం ట్రైలర్ చాలా బ్రీజీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించిందండి. సో మీరు ఆల్రెడీ చెప్పారు నేను యాక్టింగ్ కొంచెం సెటిల్గా ఉంటుంది ఈ మూవీలో అని చెప్పి. సో ఈ స్క్రిప్ట్ పరంగా ఈ స్క్రిప్ట్ నుంచి మీరు మౌల్డ్ అవ్వడానికి మీ క్యారెక్టర్ ఎంతవరకు ఓన్ చేసుకున్నారు, అట్లాగే ఎటువంటి సీక్వెన్సెస్ మీరు చాలా ఛాలెంజింగ్గా చేసి ఈ మూవీ చేశారు? నేను ఎంతవరకు చేశానంటే అది మీరు సినిమా చూసి మీరే జడ్జ్ చేయాలండి. సో నా సినిమా కాబట్టి నేను డెఫినెట్గా బాగానే చెప్తాను. సో మీరు చూసి మీరు జడ్జ్ చేసినప్పుడు నాకు యాక్చువల్ జడ్జ్మెంట్ తెలుస్తుంది. సో ఇంకోటి ఏదన్నా అడిగింది ఇటు సీక్వెన్సెస్ దీంట్లో ఛాలెంజెస్ అనిపించింది. ఛాలెంజింగ్ అదే అండి, ఎందుకో మరి నాకు ఎక్కడ అంత అన్కంఫర్టబుల్ అనిపించలేదు. ఫస్ట్ 2 days కొద్దిగా అనిపించింది, ఫస్ట్ టైం కదా. ఆ తర్వాత ఏంటంటే లైక్ మాకు పెద్ద గ్యాప్ ఉండేది కాదు, షెడ్యూల్కి షూట్కి గ్యాప్ ఉండేది కాదు. సో కంటిన్యూస్గా చేసే కొద్దికి అలవాటు అయిపోయిందండి. ఐ మీన్ అంత ఇబ్బంది అనిపించలేదు. ఓకే, నారా రోహిత్ గారి స్క్రిప్ట్ చూస్తే చాలా పెక్యులర్గా ఉంటాయి, అన్ని మూవీస్లో డిఫరెంట్ ఉంటాయి. ఐ మీన్ చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి. సో ఈ మూవీకి సెలెక్ట్ చేయడానికి ఆయన నుంచి ఎటువంటి ఇన్పుట్ తీసుకున్నారు? ఈ మూవీలో మీరు చేయడం ఆయన మీకు ఏమైనా ఇచ్చారు చూసాక? రోహిత్ అన్న స్టోరీ వినిన తర్వాత నేను స్క్రిప్ట్ కూడా చదువుతా అన్నాడు. స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత చెప్పాడు, ఇదే చెప్పాడు, అరే ఈ క్యారెక్టరైజేషన్ చాలా ఛాలెంజింగ్, ఒక డెబ్యూ హీరో చేసే క్యారెక్టర్ అయితే కాదు ఇది, కానీ ఇది నువ్వు చేసావంటే నీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నీకు ఎప్పుడు నువ్వు స్టోరీ చదువు, ఫస్ట్ స్క్రిప్ట్ ఒకటి కాదు 3-4 సార్లు చదువు, నీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు, నేను గైడ్ చేస్తాను అని చెప్పారు సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్ మీడియా. థ్యాంక్ యూ. అండ్ సేవ్ ద డేట్, May 23rd ఒక బృందావనం, ఒక మంచి సినిమా. సో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వస్తుంది మీడియా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వెన్యూలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరున కృతజ్ఞత తెలియజేసుకున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సాహు గారు అండ్ విఎన్ ఆదిత్య గారు, నారా